Hi students, this is Durga Ratnam, your English lecturer. In this video, we will discuss about our second lesson under Unit 1 for Semester 3. Name of the lesson is Why People Really Love Technology. This lesson is actually an interview of Genevieve Bell taken by Alexis C. Madrigal. So, who is Genevieve Bell and what is so special about her? She is an Australian anthropologist, best known for her work at the intersection of cultural practice and technological development. Genevieve Bell గారు ఒక ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏంటి, హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఏ పర్టికులర్ సొసైటీ, డిఫరెంట్ సొసైటీస్లో హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది బాగా స్టడీ చేయగలరు ఆవిడ. సో ఒక కల్చర్లో, ఒక సొసైటీలో టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే ఆ సొసైటీ కల్చర్ ఒక ఇంపాక్ట్ టెక్నాలజీ మీద ఏ రకంగా ఉంటుంది అనేది ఇవి బాగా స్టడీ చేయగలరు. ప్రొఫెసర్ బెల్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఆటోనమీ ఏజెన్సీ అండ్ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ 3AI. ఆవిడ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఫ్యూచర్ లీడర్స్ని, అది కూడా టెక్నాలజీ రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రంగాల్లో లీడర్స్ని, రీసెర్చర్స్ని తయారు చేయగలదన్నమాట. She was formerly a vice president directing the company's corporate sensing and insights group at Intel Corporation. ఈవిడ ఇదివరకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఇంటెల్ కార్పొరేషన్లో, అది కూడా కార్పొరేట్ సెన్సింగ్ అండ్ ఇన్సైట్స్ గ్రూప్లో. ఈ గ్రూప్ యొక్క విశేషం ఏంటంటే టెక్నాలజీలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఫ్యూచర్లో కంపెనీ డెవలప్ అవ్వాలి అంటే అనేది చక్కగా మార్కెట్ని అనలైజ్ చేసి, హ్యూమన్ బిహేవియర్ని అనలైజ్ చేసి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది అనలైజ్ చేసి కంపెనీకి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారనమాట. షీ ఈజ్ ఆల్సో ఏ 15th థింకర్ ఇన్ రెసిడెన్స్ ఇన్ సౌత్ ఆస్ట్రేలియా. థింకర్ ఇన్ రెసిడెన్స్ అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఎంతో నైపుణ్యం, నేర్పు, అలాగే లీడర్స్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమిస్తుంది వాళ్ళ గవర్నమెంట్కి సలహాలు, సూచనలు ఇవ్వడానికి. అలాగా ఈవిడ 15th థింకర్ ఇన్ రెసిడెన్స్. షీ వాజ్ నేమ్డ్ వన్ ఆఫ్ ద టాప్ 25th ఉమెన్ ఇన్ టెక్నాలజీ టు వాచ్. అలాగే టెక్నాలజీ ఇండస్ట్రీలో ఈవిడ అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అన్నమాట. 25th ప్లేస్లో ఉన్నారు టెక్నాలజీలో. బెల్ వాజ్ ఇండక్టెడ్ టు ద ఉమెన్ ఇన్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఒక రంగంలో ఎంతో అభివృద్ధి, ప్రతిభ చూపిస్తే ఆ హాల్ ఆఫ్ ఫేమ్లో ఉంచుతారనమాట. వీరి పేరు అది ఉంటుంది. అలాగా మన బెల్ గారు టెక్నాలజీలో ఘనత సాధించారు కాబట్టి ఈవిడ పేరు హాల్ ఆఫ్ ఫేమ్లో పెట్టారు. ఉమెన్ ఇన్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్. Why do Intel Corporation need an anthropologist? ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ ఆవిడ ఇంటెల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు తీసుకున్నారు. సో ఒక ఇంటెల్ కార్పొరేషన్ అనేది ఒక మల్టీనేషనల్ కంప్యూటర్ కంపెనీ. దానికి ఆంథ్రోపాలజిస్ట్ అవసరం ఏమిటి చూద్దాం. బిజినెస్ ఆంథ్రోపాలజిస్ట్స్ ఆర్ ఏబుల్ టు play key roles in the business world, such as to help corporations develop culturally appropriate ways of doing business with suppliers, business partners, or customers, and to promote smooth working relationships. ప్రపంచం అంతటా ఒకే కల్చర్ లేదు.
అలాగే డిఫరెంట్ కల్చర్స్ అండ్ సొసైటీస్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ కల్చర్ని, సొసైటీని స్టడీ చేయడం చాలా అవసరం. దేనికి? ఒక బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అంటే, ఇంటరాక్షన్స్ బాగా ఉండాలి అంటే వీ షుడ్ నో అబౌట్ దోస్ సొసైటీస్ అండ్ దేర్ కల్చర్. వాళ్ళని బాగా స్టడీ చేయగలిగింది ఎవరు? ఈ ఆంథ్రోపాలజిస్ట్. It takes a very different skill set, a unique domain experience to sense the market and identify the emerging signals and what is going to matter to the end user. So, ఒక సొసైటీని బాగా అనలైజ్ చేసి, ఓకే, ఒక రంగంలో మార్కెట్ని అనలైజ్ చేసి ఎదుటి కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు అనేది గుర్తించడం, అదేవిధంగా కంపెనీకి సజెస్ట్ చేయడం, అడ్వైస్ చేయడం, ఆ రకంగా కంపెనీ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడడం అనేది చాలా గొప్ప నైపుణ్యం. From this information, we have come to know that Miss Genevieve Bell is a person with extraordinary mind skills, and she is definitely a beauty with brain. Before knowing more about Ms. Bell's findings on the use of technology, let us briefly know about Alexis C. Madrigal, who interviewed her. కొంచెం మన జెనీవీ బెల్ గారి గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈవిని ఇంటర్వ్యూ చేసిన అలెక్సిస్ సి మ్యాడ్రిగల్ గారి గురించి కూడా తెలుసుకుందాం. హూ ఈజ్ అలెక్సిస్ సి మ్యాడ్రిగల్? హీ ఈజ్ అన్ అమెరికన్ జర్నలిస్ట్, వర్క్డ్ ఫర్ ద అట్లాంటిక్. ఇట్ ఈస్ an American lifestyle magazine. సో ఈ అలెక్సిస్ సి మ్యాడ్రిగల్ ఇంటర్వ్యూ చేశారు మన జెనీవీ బెల్ గారిని, అమెరికన్ జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది? ది అట్లాంటిక్. రోట్ ఏ బుక్ పవరింగ్ ద డ్రీమ్. ఈయన కూడా టెక్నాలజీలో నాలెడ్జ్ ఉన్న పర్సనే. ఈయన ఏకంగా ఒక బుక్ రాశారు, నాలెడ్జింగ్ ద డ్రీమ్, పవరింగ్ ద డ్రీమ్. రోట్ ఏ బుక్ పవరింగ్ ద డ్రీమ్. ఈ బుక్లో ఏముంటుందంటే, ఇట్ ఈస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీ. దాంట్లో గ్రీన్ టెక్నాలజీ యొక్క హిస్టరీ గురించి రాశారు. Alexis wanted to talk to Miss Bell about what gadgets people around the world might be using over the next decade. సో ఈ ఇంటర్వ్యూలో ఏం తెలుసుకోవాలనుకున్నారు? రాబోయే 10 సంవత్సరాల్లో పీపుల్ ఎలాంటి గ్యాడ్జెట్స్ వాడతారు? గ్యాడ్జెట్స్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ థింగ్ ఒక రకంగా కాకుండా ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడ్డాం. ఓకే, ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వాల్ క్లాక్ ఉంది. వాల్ క్లాక్ మనం టైం మాత్రమే చూడగలం. అదే మన ఫోన్లో చూడండి, మనకి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి, చేయడానికి ఉపయోగపడుతుంది ఫోన్. అలాగే క్యాల్కులేటర్, టైం చూసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి సెల్ ఫోన్ మనకి ఒక గ్యాడ్జెట్ కింద వస్తుంది అన్నమాట. Why Alexis want to interview Miss Bell? ఎందువల్ల బెల్ గారిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు? She was someone who could look past the conventional wisdom and find the missing pieces of the future. రెగ్యులర్గా ఆలోచించే విధానంలో ఈవిడ ఆలోచించరు. ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అసెస్ చేసినప్పుడు రెగ్యులర్గా అందరూ చేసే విధానంగా ఆలోచన ఉండదన్నమాట. She finds surprising things by looking at what's left out of the dominant narratives about technology. అందరూ చెప్పే విధంగా, అందరూ ఫాలో అయ్యే విధంగా ఉండదన్నమాట. అందరూ చెప్పిందని ఈవిడ వాళ్ళకన్నా ఎక్కువగా కొత్తగా ఆలోచించి కొత్త విషయాలు బయట పెడుతూ ఉంటారు. She finds data that's ignored because it did not fit into the paradigm of how people adopt technology. ప్రతిదానికి ఒక సీక్వెన్స్, ఒక ట్రెండ్ ఉంటుందన్నమాట. దాంట్లో ఫిట్ అవ్వకపోతే కొంతమంది అందులో ఫిట్ అయ్యే విధంగా చేయడమో, లేకపోతే అది కొంచెం పక్కకు పెట్టడమో, ఇగ్నోర్ చేసేయడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి అలా కాదు.
ఆ వదిలేసిన దాన్ని ఇది ఈ ఎందుకు వదిలేశారు ఏంటి ఇంకా డీప్గా అనలైజ్ చేసి ఒక సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఎక్కడో దాచేసిన విషయాలు కూడా ఇక్కడ బయటికి లాగుతూ ఉంటారు అనమాట. మర్చిపోయిన విషయాలు అవి ఎవరికి తెలియనివి. బికాస్ she has a very good brain. The dominant narrative is that young men determine the popularity of phones, computers, websites, and the like. But when Bell looked at the data, the story we told ourselves about how the world worked was not reflected in the numbers. డామినెంట్ నెరేటివ్ అంటే ఏంటి? అందరూ సర్వసాధారణంగా ఎవరో పెద్దవాళ్ళు చెప్తే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తే నమ్మడాన్ని డామినెంట్ నెరేటివ్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఒక డామినెంట్ నెరేటివ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నార్మల్గా ఏంటనుకుంటాం, యంగ్ పీపుల్ కంప్యూటర్స్, ఫోన్స్, వెబ్సైట్స్ వాళ్ళ పాపులారిటీ, వాళ్ళ యూజ్ వల్ల అది బాగా పాపులర్ చెందింది అని అనుకుంటాం. కానీ ఈవిడ ఏం కనిపెట్టారంటే, దేని ద్వారా? బిగ్ డేటా. బిగ్ డేటా అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్ డేటా, ఎంతో కలెక్ట్ చేసిన డేటా అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసేటప్పటికి ఎలా ఉంది? యాక్చువల్గా యంగ్ మెన్ కారణం కాదు ఇది డెవలప్ అవడానికి అని చెప్పి కనిపెట్టారు. హౌ డిడ్ యువర్ కరెంట్ రోల్ ఎట్ ఇంటెల్ కమ్ టు బి? సో మీరు ఈ ఇంటెల్ కార్పొరేషన్లో ఈ స్థాయికి రావడానికి ఏవేంటి కారణాలు అని అడుగుతున్నారు. Genevieve answers. The start of my career in Intel was in the R&D labs, research and development labs. But I have moved into the product groups because I was determined to work out how to make social science and anthropology have a business impact. ఈవిడ ఆంథ్రోపాలజిస్ట్ అని తెలుసుకున్నాం కదా. ఒక స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఆఫ్ ఏ సర్టెన్ సొసైటీ యొక్క బిహేవియర్ అనలైజ్ చేసి ఆ సొసైటీ బిజినెస్కి ఎలా ఇంపాక్ట్ ఇస్తాం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, బిజినెస్ డెవలప్మెంట్కి కానీ లేదా పతనానికి కానీ లాసెస్కి కానీ ఏమైనా తన హ్యాండ్ ఉందా, ప్రమేయం ఉందా అనేది చూడాలనుకున్నారు. ఐ వాంట్ టు రీఇన్వెంట్ ద వే వి ఎక్స్పీరియన్స్ కంప్యూటింగ్. కంప్యూటర్స్ని యూజ్ చేసుకునే విధానంలో కొత్త విధానాన్ని కనిపెట్టాలి అని ఆవిడ ఆలోచన. ఐ నీడ్ సోషల్ సైంటిస్ట్స్ బికాస్ యూ వాంట్ పీపుల్ హూ హ్యావ్ ద ట్రైనింగ్, ద డీప్ కనెక్షన్ to people and an ability to understand what they are telling you even when they are not saying anything. So ee process lo anthropology business ki elage influence chestundi, business development ela influence chestundi ani cheppadaniki aviki em kavalsi vacharu? social scientist le kavalsi vacharu. em chestaru వీళ్ళ కెపాసిటీ ఏంటి? పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, చేసి వాళ్ళు చెప్పినా లేదా చెప్పకపోయినా సరే వాళ్ళ మనసులో ఏముంది అనేది వీళ్ళు చక్కగా పసిగడతారు. బికాస్ దే వర్ ట్రైన్డ్ ఇన్ దాట్. వాళ్ళకి ట్రైనింగ్ ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వబడింది, అలాగే వాళ్ళకి ఆ ఎబిలిటీ, ఆ క్యాపబిలిటీ ఉందన్నమాట. దాని తర్వాత సోషల్ సైంటిస్ట్ ఎండ్ యూజర్స్ లేదా కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకున్న తర్వాత ఏం చేసేవారు? I wanted a bunch of interaction designers, human factors engineers, user experience people, because I really wanted that ability to start bridging from the ethnographic work I know how to do into things you can start to move engineers with. ఏం కావాలో తెలుసుకున్న తర్వాత అది ఎలా చేయాలి, ఓకే, ఎలా చేస్తే, ఎలా డిజైన్ చేస్తే అది కస్టమర్కి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, ఇంకొన్నాళ్ళు ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనేది చేయడానికంటే మనకి ఈ డిజైనర్స్ అవసరం పడతారు. Then I decided to have some engineers this time.
ఇది తెలుసుకున్న తర్వాత మనకి ఇంజనీర్స్ కావాలి. Then I decided to have some engineers this time. I realized if you want to talk about the future, you also have to start building it. ఈ సెంటెన్స్ ఇట్ ఈస్ వెరీ నైస్ సెంటెన్స్, గ్రేట్ సెంటెన్స్. ఎందుకంటే ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అంటే మనం దాని గురించి ఇప్పటి నుంచి కష్టపడాలి. ఓకే, వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫ్రమ్ నౌ, ఫ్రమ్ ప్రెజెంట్. అప్పుడే మనం ఫ్యూచర్ని కంట్రోల్ చేయగలం. అలాగే ఇప్పుడు ఆంథ్రోపాలజిస్ట్లో బిహేవియర్ కనిపెట్టారు, కస్టమర్స్ యొక్క బిహేవియర్. అలాగే హ్యూమన్ రిసోర్స్ పీపుల్ ఏమో ఎలాగ ఉండాలి, ఎండ్ యూజర్ బాగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, ట్రబుల్ ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే ఎలాగ డిజైన్ చేయాలనేది ఆ డిజైనర్స్ పెట్టారు. ఇప్పుడు అది తయారు చేయాలంటే ఇంజనీర్స్ కావాలి. అప్పుడు తర్వాత ఇప్పుడు ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుంది. I realized in the tech industry that people were stumped for ideas. You have to put things in people's hands to start letting them imagine what's possible. సో ఇక్కడ టెక్ ఇండస్ట్రీలో ఐడియాస్ గురించి చాలా కష్టపడతారు. డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. కరెక్ట్ ఐడియా రావాలంటే ఏం చేయాలి? దే హ్యావ్ టు ఫీల్ ఆ ప్రాబ్లం వాళ్ళ చేతిలోనే పెట్టాలన్నమాట. అప్పుడు ఓకే, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కొత్త ఐడియాస్, గ్రేట్ ఐడియాస్ వస్తాయి. యూ హ్యావ్ టు పుట్ థింగ్స్ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ టు స్టార్ట్ లెటింగ్ దెమ్ ఇమాజిన్ వాట్స్ పాసిబుల్. ఏ విధం పాసిబిలిటీస్ ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి, మంచిగా డెవలప్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి అనేది వస్తాయి, ఐడియాస్ వస్తాయి, కరెక్ట్ ఐడియాస్. I wanted to start to be able to push the boundaries of what was happening in terms of having people who understood the latest gear, build their own and hack their own. And I realized too that I was incredibly interested in the hacking, DIY, and the do it yourself making movement. So ఈవిడ లిమిటేషన్స్ ఇంకా పెంచేశారు. ఓకే, స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా మనం ఏదైనా సాధించగలం అనే ధోరణిలో ఈవిడ కొంచెం ఆలోచించి ఇప్పుడు ఒక టెక్నాలజీస్ క్రియేట్ చేశారు ఒకళ్ళు. ఓకే, సొంతంగా క్రియేట్ చేశారు. దాన్ని వాళ్ళే హ్యాక్ చేసుకున్నారు. హ్యాకింగ్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వెతకడం. అలా లూప్ హోల్స్ వెతికారు. అలా చేయడం వల్ల ఆ టెక్నాలజీలో ఏంటి మిస్టేక్స్, తప్పు అవ్వడానికి ఏంటి అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది. అలా తెలుసుకుని దాన్ని ఇంప్రూవ్ చేయడం, దాన్ని డెవలప్ చేయడం. ఓకే, ఆ టెక్నాలజీని ప్రాబ్లం ఫ్రీగా తయారు చేయాలి అనేది ఈవిడ అభిప్రాయం. ఓకే, అండ్ ఐ రియలైజ్డ్ ఈవిడ అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అలా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, could you go through the traditional way of thinking about gadget adoption? Which new users does it leave out? ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్లో అది కూడా ఒక గ్యాడ్జెట్ అడాప్షన్ అంటే దాన్ని యూజ్ చేసుకోవడం, దానికి అలవాటు పడడం అనేది ట్రెడిషనల్ వేలో ఆలోచిస్తే ఎవరినైనా, ఏ యూజర్నైనా, ఏ పర్టికులర్ సెక్ట్ ఆఫ్ యూజర్ని వదిలేయవలసి వచ్చిందా అని అడుగుతున్నారు. ఓకే, ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్. మీకు ముందు చెప్పినట్టుగా ఏంటి, మన జెనీవియర్ బెల్ గారు ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్లో వెళ్ళరు. ఓకే, షీ థింక్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ షీ విల్ ఫైండ్ సర్ప్రైజింగ్ థింగ్స్ అలాగే విచ్ ఆర్ ట్రూ. ఓకే, వన్ ఆఫ్ ది థింగ్స్ వీ టోల్డ్ అవర్ సెల్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వాస్ దాట్ there was a particular group of early adopters. We had this fascination with what the youths are doing and this notion that technology was being used by men. The data just didn't reflect that. మనకి సాధారణంగా అభిప్రాయం ఏంటి, కొత్త టెక్నాలజీ లేదా కొత్త గ్యాడ్జెట్ రాగానే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు తొందరగా దాన్ని అలవాటు చేసుకుంటారు, దాన్ని డెవలప్ చేసేసుకుంటారు.
అలవాటు చేసుకుంటారు అనేది అభిప్రాయం. దాంట్లో ఏంటి, ఎవరా సెక్ట్, ఏ సెక్షన్ వాళ్ళు, యూత్ అలాగే మెన్ బాగా యూజ్ చేసేస్తారమ్మా, వాళ్ళకి అలవాటు పడతారు, చక్కగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటారని అనుకుంటాం. కానీ డేటా, మన బిగ్ డేటా ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను అది కాదు, అది నిజం కాదు అని చెప్తాను. నిజం ఏంటో తెలుసుకుందాం. When you look the globe over, women are 44 to 45% of the world's internet users. They spend more time online than men. So, ప్రపంచం మొత్తంలో ఇంటర్నెట్ యూజర్స్ 44 to 45% విమెన్ ఉన్నారు. అలాగా ఆన్లైన్ యూజ్ చేసే వాళ్ళు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ, 17% more a month. If you look at social networking sites on a global scale, women are the vast majority on most sites with the exception of LinkedIn. Facebook is an extension of social communication which has often been the realm of women. So, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరో మన విమెన్. ఓకే, అలాగే ఫేస్బుక్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ కమ్యూనికేషన్. సో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ బాగా యూజ్ చేసుకునేది విమెన్. నెక్స్ట్, సేమ్ విత్ థింగ్స్ లైక్ స్కైప్, whose average user is 20 to 30 something college educated female. సో స్కైప్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారో 20 to 30 కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఒక ఫీమేల్, ఒక 20 to 30 years మధ్యలో కాలేజ్ చదువుతున్న వాళ్ళు, అలాగే ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇఫ్ యూ లుక్ అక్రాస్ ద సేల్ ఆఫ్ ఈ-రీడర్స్, దోస్ ఆర్ వ్యాస్ట్లీ డ్రివెన్ బై ఉమెన్. ఈ-రీడర్స్ అంటే ఎలక్ట్రానిక్ కాపీ. ఓకే, ఏదైనా ఆన్లైన్లో చదువుకునేవి ఏమైనా ఉంటే అవి ఎక్కువగా ఆడవాళ్ళే ఎక్కువ చదువుతారట. ది సేమ్ విత్ డౌన్లోడింగ్ బుక్స్ విచ్ ఈజ్ ఏ లూక్రేటివ్ స్పేస్ రైట్ నౌ. ఇప్పుడు ఆన్లైన్లో బుక్స్ డౌన్లోడ్ చేసుకుని చదివే వాళ్ళు ఆడవాళ్ళే. ఇఫ్ యూ లుక్ ఎట్ స్మార్ట్ ఫోన్ డేటా అగైన్, విమెన్ ఆర్ అబౌట్ half the users on the planet, but spend more time talking, texting and using location-based services than their male counterparts. సో స్మార్ట్ ఫోన్ డేటా యూసేజ్ కూడా ఎక్కువ చేసేది ఆడవాళ్ళే. దేనికి ఎక్కువ యూజ్ చేస్తారట, మాట్లాడడానికి, మెసేజెస్ పంపించడానికి, అలాగే లొకేషన్ బేస్డ్ సర్వీసెస్కి ఎక్కువగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ స్పెండ్ చేస్తారు, యూజ్ చేస్తారు టెక్నాలజీని. ఆ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేసేది ఆడవాళ్ళే ఎక్కువ. వెన్ ఐ పుట్ ఆల్ దట్ టుగెదర్, ఐ హ్యాడ్ దిస్ మూమెంట్ ఆఫ్ గోయింగ్ వాట్ ఈస్ దాట్ మేక్స్ పీపుల్ థింక్ వీఆర్ నాట్ యూజింగ్ ద టెక్నాలజీ. అదేంటి ఇంత చక్కగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంటే ఆడవాళ్ళు యూజ్ చేయట్లేదు, తక్కువగా యూజ్ చేస్తున్నారని అంటున్నారు ఏంటని మన మిస్ బెల్ గారు ఆశ్చర్యపోయారు. Further interesting points about the interview will be in the next presentation. Thank you.